దేవుడి మహిమ కలుగును గాక. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములో 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. మన ప్రభువు హెచ్చవలసి ఉన్నది, హెచ్చించబడినటువంటి ప్రభువు హెచ్చవలసి ఉన్నది. తగ్గించుకోవలసిన మనం ఎందుకు హెచ్చించబడాలి? తగ్గించుకోవలసిన మనం తగ్గించబడాలి. ఆయన బలిష్టమైన చేతుల కింద తగ్గించుకోవాల్సిన మనం, మనల్ని మనం అప్పగించుకోవాల్సిన మనం, మనల్ని మనం మరుగు చేసుకోవాల్సిన మనం. ఆయన హెచ్చవలసి ఉన్నది. జీసస్ మస్ట్ షుడ్ ఇంక్రీజ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం మీది. ప్రభు కృపను బట్టి 1100కు పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. నా దగ్గర డబ్బు ఉండి నేనేం చేయడం లేదు. నా దగ్గర డబ్బు ఉంది అంటే దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇస్తే తప్ప నా దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది లేదు. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే అది నీవు ఇచ్చిందేనయ్యా అని భక్తుడు పాడినట్లుగా నేను కూడా అలా చెప్పుకోగలను, అలా పాడుకోగలను. అది నా అనుభవమే. నా దగ్గర ఏమీ లేదు. ఒట్టి చేతులు, ఎంటీ హ్యాండ్స్ ఉన్నాయి, ఎంటీ పాకెట్స్. కానీ 29 సంవత్సరాలుగా సేవలో ప్రభు నన్ను నడిపిస్తున్నాడు. ఆయన యొక్క నడిపింపు అద్భుతం, ఆయన యొక్క పోషణ అద్భుతం. ఏలియాను కాకుల చేత పోషించాడు, విధవరాలి చేత పోషించాడు. అంటే అబద్ధం కాదు, అది జస్ట్ థియరీ కాదు, ఏదో కట్టుకథ కాదు, పెట్ట కాదు, కథ కాదు. అది దట్స్ ప్రాక్టికల్, దట్స్ రియల్ అని నా జీవితంలో కూడా, అనేక మంది ఏలియాల జీవితంలో కాకుల్లాంటి వాళ్ళ ద్వారా సహాయాన్ని పంపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మానవ కాకుల ద్వారా సహాయాన్ని పంపించాడు. మానవ మత్స్యముల ద్వారా, మానవ మృగముల ద్వారా, మానవ గొర్రెల ద్వారా దేవుడు సహాయం పంపించాడు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మనకు మరొక దినాన్ని ఇచ్చాడు. వీ షుడ్ బీ ఫెయిత్ఫుల్ టు హిమ్. నమ్మదగినవాడు, నమ్మకమైన కార్యాలు చేస్తాడు. ఆయన మాట నమ్మొచ్చు, ఎప్పటికైనా నమ్మొచ్చు. వీ కెన్ ట్రస్ట్ హిమ్ ఎనీ టైమ్, ఎనీవేర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు శిష్యుల యొక్క సంగతుల గురించి ఆలోచించాం. శిష్యులు, అపోస్తుల యొక్క కొన్ని సంగతుల గురించి మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ యొక్క అవిశ్వాసమని, అంతేకాకుండా వాళ్ళ యొక్క అత్యుత్సాహమని, కుతూహలమని, వారి యొక్క అవాక్కైపోయినటువంటి అనుభవమని, వారి యొక్క ఆత్మీయ సహవాసమని, వారి యొక్క ఆచారమని. ఆచారాలు ఉండకూడదు. ఆత్మదేవుడు వచ్చినప్పుడు ఆచారాల్ని కొట్టివేస్తాడు. ఆచారాల్లోంచి స్వాతంత్ర్యం దొరుకుతుంది. ఆత్మ వచ్చినప్పుడు స్వాతంత్ర్యం దొరుకుతుంది. అవును, వాళ్ళకి స్వాతంత్ర్యం దొరికింది. ప్రశ్నల నుంచి, వాళ్ళని వేధించేటువంటి ప్రశ్నల నుంచి వాళ్ళకి స్వాతంత్ర్యం దొరికింది. ప్రభువే ఆత్మ. ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ప్రశ్నల నుంచి, సమాచారం తెలుసుకోవాలనే తాపత్రయం నుంచి వారికి స్వాతంత్ర్యం దొరికింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా వారి యొక్క సహవాసం, ఆత్మీయ సహవాసం, స్పిరిచువల్ ఫెలోషిప్. యేసు ప్రభు చెప్పలేదు, మీరందరూ కూడుకోండి, ప్రార్థన చేసుకోండి. జనరల్గా చెప్పాడు, మీ మీదకి వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. కానీ ఎక్కడ, ఎలాగా, ఎంతమంది, 120 మంది, 130 మంది, 150 మంది, ఎంతమంది కూర్చోవాలా, లేదా 12 మంది కూర్చోవాలా, ముగ్గురుగా కూర్చోవాలా, ఇవన్నీ ఆయన ఏం చెప్పలేదు. వీళ్ళు గ్యాదర్ అయ్యారు, వీళ్ళు కూడుకున్నారు.
వాళ్ళ మధ్యలో దైవ కార్యము జరిగింది. దేవుని స్తోత్రం. వాళ్ళ యొక్క ఆచారాలు మనకు అర్థమైనాయి. కాబట్టి మనం ఆలోచించిన విషయాలు, శిష్యుల యొక్క సంగతుల గురించి ఆలోచించాం. ఆనాటి శిష్యుల్లాగా మనం ఉండడానికి వీల్లేదు. వాళ్ళలో మంచి విషయాలు కూడా ఉన్నాయి, గుడ్ థింగ్స్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి. కానీ అలాగని వాళ్ళలో ఉన్నవన్నీ మంచివని మనం చెప్పలేము. పరిశుద్ధాత్మకు ముందు, పరిశుద్ధాత్ముడు రావడానికి ముందు జరిగినట్టు విషయాలు కాబట్టి తర్వాత శిష్యుల్లో బలమైనటువంటి స్పిరిచువల్ క్యారెక్టర్స్ వచ్చేసాయి, ఆత్మీయ లక్షణాలు వచ్చేసాయి. వాటి గురించి 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఆ తర్వాత అంతా మనం ఆలోచించవచ్చు. స్తోత్రం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 16వ వచనం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి చదువుతున్నాను. వాడుక భాషలో కూడా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాడుక భాషలో. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 1వ అధ్యాయము 16వ వచనం. Man and brother, it was necessary that the scripture would be fulfilled, which the Holy Spirit predicted by the mouth of David concerning Judas, who was the guide for those who arrested Jesus. స్తోత్రం. వాడుక భాషలో చదువుకుందాం. అతడు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, నా సోదరులారా, చాలా కాలం కిందటే పవిత్రాత్మ యూదాను గూర్చి దావీదు నోటి ద్వారా పలికాడు. లేఖనాల్లో రాయబడిన విషయాలు తప్పక జరగవలసినవి. Fellow believers, the scripture David prophesied by the Holy Spirit concerning Judas had to be fulfilled. Judas betrayed our Lord Jesus and led the mob to the garden to arrest him. గార్డెన్ అనే మాటను కూడా ఇక్కడ ఎక్స్ట్రాగా ఉపయోగించారు. లెట్ ద మాబ్, ఆ గుంపుకి, టు ద గార్డెన్, తోటలోకి నడిపించినటువంటి వాడు. సరే, తోట అనేటువంటి మాట మూల భాషలో లేదు, వీళ్ళు ఎక్స్ట్రాగా ట్రాన్స్లేటర్స్ చేర్చారులేండి, అది వేరే విషయం. దాని గురించి మనం ఎక్కువగా ఆలోచన, ఏ తోట ఏంటి అనేది మనకు తెలుసు. స్తోత్రం. అనగా ఇది పారాఫ్రైజ్డ్ ట్రాన్స్లేషన్ కాబట్టి అలాగే ఉంటుంది, కొన్ని ఎక్స్ట్రా మాటలు కూడా ఉంటాయి. దావీదు ఎవరు? అదేంటండి, దావీదు రాజేగా. రాజుని మాకు తెలుసు. దావీదు మంచి సింగర్ అండి, వండర్ఫుల్ సింగర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇస్రాయేల్ యొక్క గాయకుడు. చిన్ననాటి నుంచే, బాల్యం నుంచే గొర్రెలు కాసుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మయంపరిచే వ్యక్తి, గొల్యాతును చంపిన వ్యక్తి. దావీదు రాజు, ఇశ్రాయేల్ దేశం యొక్క 2వ రాజు. ఇవన్నీ వాస్తవాలే. దావీదు ఏమై ఉన్నాడు, దావీదు ఎవరు అని చెప్పడానికి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 30వ వచనంలో మనం చదువుకుందాం. అతని సమాధి నేటి వరకు మన మధ్యనే ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలము నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టినని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఉట్టుపెట్టుకున్న సంగతిని అతడు ఎరిగి అతడు ప్రవక్త అయి ఉండెను. దేవుని స్తోత్రం. హీ వాజ్ ఏ ప్రాఫెట్ అనేటి మాటలు మనం చూస్తున్నాం. దావీదు రాజే, రాజైన దావీదు అని అక్కడెక్కడ రాయబడ్డాన్ని మనం చూస్తున్నాం. అతడు ప్రవక్త అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అబ్రాహామును గురించి రాయబడింది, అతడు ప్రవక్త, అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు అని. 30వ వచనాన్ని నేను చదువుతున్నాను. బట్ యాజ్ ఏ ప్రాఫెట్ హీ న్యూ గాడ్స్ ఫెయిత్ఫుల్ ప్రామిస్ మేడ్ విత్ గాడ్స్ అన్బ్రేకబుల్ యూత్ దట్ వన్ ఆఫ్ హిస్ డిజెండెంట్స్ వుడ్ టేక్ హిస్ థ్రోన్. స్తోత్రం. ఇక 31వ వచనంలో, సో వెన్ పీరింగ్ ఇన్ టు ద ఫ్యూచర్, అనగా భవిష్యత్తులోకి తొంగి చూసినప్పుడు, డేవిడ్ ప్రొఫెసైడ్ ఆఫ్ ది మెస్సియాస్ రిజరెక్షన్, అనగా మెస్సియా యొక్క రిజరెక్షన్ని, పునరుత్థానాన్ని గురించి ప్రస్తావించాడని రాయబడింది.
దావీదు ప్రవక్త అయి ఉన్నాడు. దావీదు ప్రవక్త, మోషే ప్రవక్త, ప్రవక్తలు చాలామంది మనకు కనిపిస్తున్నారు. అలాగని ఖురాన్లో చెప్పినట్టుగా 185,000 మంది ప్రవక్తలు అనడానికి మనకు ఎటువంటి ఆధారాలు లేవు. 185,000 మంది ఎవరు అంటే ఒక రాత్రి ఒక పరలోకము నుంచి పంపబడినటువంటి దేవుని దూత చేత చంపబడిన వాళ్ళు. అంటే ఆ ప్రవక్తలు చంపబడ్డ వారనే ప్రవక్తలు అనుకున్నారని కాదు నా మాటలేక ఉద్దేశం. అంతవరకే కానీ వాళ్ళు చెప్పుకుని ఇంతమంది నబీలు ఉన్నారని, ఆదాము కూడా ప్రవక్త అని, ఒక ప్రొఫెషనల్గా ఆయన ప్రాఫెట్ అయి ఉండడు, కానీ ప్రొఫెటికల్ గిఫ్ట్ ఉండదు ఖచ్చితంగా. నేను కూడా కొన్నిసార్లు ప్రొఫెటిక్ గిఫ్ట్లో ఆపరేట్ అవుతాను. అలాగని ప్రవచనాత్మక వరం ఉందని నేను ప్రవక్త సంతోష్ అని వేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని ఆత్మచేత నింపబడ్డప్పుడు కొన్ని విషయాలు నీకు బయలుపరచబడతాయి, ప్రవచనాత్మకంగా నీకు వ్యక్తం అవుతాయి. దాన్ని బట్టి నేను ప్రవక్తను అయిపోయినలే, నాకు ప్రవచన వరం ఉందిలే అని చెప్పేసి నోటికి వచ్చినట్టు ఎవరి గురించి వాళ్ళకి ఏమంటే చెప్పి ఏమంటే అవి చూసి చెప్పి మనల్ని మనం ఇతరుల్ని వంచకూడదు, మనల్ని మనం వంచుకోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన ప్రజలందరూ ప్రవక్తలు కావాలని కోరుకుంటున్నాడు. నీకు నా నిమిత్తము రోషం వచ్చినా యెహోషువ, జాషువా, యంగ్ మ్యాన్ ఏంటిది? పాలెములో ఎవరుంటేమి, పాలనికి వెలుపలుంటేమి, ఎల్దాదు మేదాదు అనేవాళ్ళు ప్రవచిస్తే నీకు నష్టం ఏంటి? వాళ్ళు వీధుల్లో ప్రవచించుకుంటూ తిరగలేదు, నీ దగ్గరకు వచ్చి ప్రవచించలేదు, నీ గురించి ప్రవచించలేదు. వాళ్ళు ప్రవచిస్తే నీకు నష్టం ఏంటి? ఎవరో ప్రార్థిస్తున్నారని కంప్లైంట్, ఎవరో సువార్త ప్రకటిస్తున్నారని కంప్లైంట్. ఎందుకు? మీకు వచ్చిన నష్టం ఏంటి? నష్టమే లేదు కదా. స్తోత్రం. ఎల్దాదు మేదాదు అనేటి వాళ్ళు ప్రవచిస్తే యెహోషువాకు వచ్చిన నష్టం ఏంటి? ఆత్మవరాలు నాకు రాలేదే, నాలో అటువంటి గిఫ్ట్స్ పనిచేయడం లేదే, నేను ప్రవచించలేకపోతున్నానే అని బాధపడి ఆ ప్రవచన వరం కోసం ప్రార్థించాల్సిన వాడు అలా చేయకుండా ఆ సందర్భంలో మోషే యెహోషువాతో చెప్పిన మాట, జాషువా ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని ప్రజలందరూ ప్రవక్తలు అవుదురుగాక. దేవుని ప్రజలందరూ ప్రవక్తలు కావాలి. మన రాజ్యంలో 20 లక్షల మంది ఉంటే 20 లక్షల మంది ప్రవక్తలు కావాలి. 20 లక్షల మంది ప్రవక్తలు ఒక్కసారిగా ప్రవచించారంటే సౌండ్ గురించి కాదు నేను మాట్లాడేది, వేరు వేరు విషయాలు బయలుపరుస్తుంటే మొత్తం భవిష్యత్తు మొత్తం అర్థమైపోయిందా? కనానులోని భవిష్యత్తు అర్థమైందా? అరణ్య యాత్రలోని భవిష్యత్తు అర్థమైందా? ఎంత అద్భుతంగా ఉండేదండి. కానీ అది దేవుని చిత్తమని కాదు, ప్రజలందరూ ప్రవక్తలు కావాలని. అది మోషే యొక్క అభిప్రాయం. అందరూ ప్రవక్తలా, అందరూ అపోస్తుల్లా కాదే అని పౌలు గారు అన్నారు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ప్రజలందరిలో ఆత్మ సంబంధమైన వరాలు అనగా ప్రజలందరూ ప్రవక్తలు కాకపోయినా ప్రజలందరూ ప్రభుతో సంబంధం కలిగిన వాళ్ళు ఉండాలి, పరిశుద్ధాత్మతో సంబంధం కలిగిన వాళ్ళు ఉండాలి. ప్రజలందరూ ప్రవక్తలై ఉండాలి అని చెప్పబడిన మాటకి స్తోత్రం. కన్నడ బైబిల్లో ప్రజలందరూ ఆత్మవరములు కలిగిన వారుగా ఉండాలి అనేటువంటి ఆశాభావము మోషేలో కనిపించినట్లుగా మనం అర్థం చేసుకోగలం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచించినట్టు విషయాలు ప్రవక్తలుగా ఉండాలి. అందుకని 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించండి. అది గిఫ్ట్ కదా, దాన్ని అపేక్షించేది ఏంటి? ఏం గిఫ్ట్ని అపేక్షించి మనం పరుగు పందెంలో పోవడం లేదా? మనకు ఫస్ట్ ప్రైజ్ రావాలి, సెకండ్ ప్రైజ్ రావాలి అనే కదా అపేక్షించేది. గిఫ్ట్ అనేది ఎవరో ఒకరు వాళ్ళ కన్సోలేషన్ గిఫ్ట్ వాళ్ళ సంతోషాన్ని బట్టి ఇస్తున్నారు, కానీ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ నా సంతోషాన్ని బట్టి ఇస్తున్నానని ఎవరు చెప్పరు. వారి ప్రయాసను బట్టి ఇవ్వబడింది. అతను బాగా పరిగెత్తాడండి, అతను బాగా ఆడాడండి, అతనికి గిఫ్ట్. అయ్యో బాధపడుతున్నాడే, పోనీలే చిన్న గిఫ్ట్ ఇద్దాం అని కన్సోలేషన్, అది వేరు. దేవుడు మనకు ఇస్తున్నటువంటి గిఫ్ట్ తన కృపను బట్టి ఇస్తున్నాడు. అదే సమయంలో మనం ఆయన కృపను ఆధారంగా చేసుకొని చేసే కృషిని బట్టి కూడా ఇస్తాడు. కాబట్టి అపేక్షించండి, తప్పేం లేదు. అపేక్షించాలి అనేటువంటి ఆలోచన ఉపేక్షించొద్దు. మీకు వరాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రవచన వరం కోరండి, శ్రేష్టమైన వరం. దట్స్ ద బెస్ట్, ద కింగ్ ఆఫ్ గిఫ్ట్స్.
వరముల యొక్క రాజు అని చెప్పబడినట్టే ప్రవచన వరం. వరాలకి రాజు అండి అది, ఆ ప్రవచన వరం అనగా ఆత్మీయ నాయకులందరికీ అధికారి, రాజు లాంటోడు ప్రవక్త అని కదా అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ దావీదు యొక్క ప్రవచనాలు, ప్రొఫెసీస్ ఆఫ్ డేవిడ్. ఎవరి గురించి చెప్పాడు ఆయన, దేని గురించి మాట్లాడాడు? కీర్తన గ్రంథంలో మనం గమనిస్తే బైబిల్ పండితులు ఒకసారి ఒక పుస్తకంలో నేను చదివాను, దావీదు సుమారు యేసు ప్రభువు సంబంధించినటువంటి 50కి పైగా విషయాలు ప్రస్తావించాడని ఒక రచయిత చెప్పాడు. హీ ప్రెడిక్టెడ్ మోర్ దాన్ 50 థింగ్స్ అబౌట్ ద మెస్సయ. రాబోతున్నటువంటి, ఇంకా రాలేదు, రాబోతున్నటువంటి మెస్సియాను గురించి అన్ని ప్రవచనాలు చెప్పాడు, వేరు విషయాలు చెప్పాడని. ఈ అపోస్తల కార్యముల్లో నుంచి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తుకు సంబంధించినటువంటి 4 విషయాలు దావీదు యొక్క ప్రవచనాలు. అవి నెరవేరయ్యా లేదా అనే దాని గురించి కూడా మనం ఆలోచిస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అవి నెరవేరినాయి. దావీదును అబద్ధ ప్రవక్తగా ఇక్కడ అపోస్తల కార్యపు రచయిత చెప్పడం లేదు. అతను 100కి 100 పాళ్ళు ఆత్మ సంబంధమైన ప్రవక్త ఆయన చెప్పడమే ఆయనకు ఉద్దేశం అనిపిస్తుంది. స్తోత్రం. మొట్టమొదటి విషయం 1వ అధ్యాయము 16వ వచనం, యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనం. ఇప్పుడు పలికిన లేఖనం కాదు, పూర్వము పలికిన లేఖనం. దావీదు ఒక పాట రాశాడు, ఆ పాటలో ఒక మనిషి గురించి చెప్పాడు. ఆ మనిషి అప్పటి కాలంలో ఉన్నాడో లేదో మరి తెలియదు, ఉండుండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక మనిషి గురించి దావీదు రాశాడు అని వేరొక దైవజనుడు చెప్పాల్సి వచ్చింది. బహుశా యూదుల వ్యాఖ్యానం అలాగ ఉందో, యూదుల కామెంటరీని, ఆ ఇంటర్ప్రిటేషన్ని బేస్ చేసుకుని లూకా వైద్యుడు రాసి ఉన్నాడేమో. దావీదు చేసింది చెప్పింది అబద్ధమని కాదు నేను అన్నాను. 1, క్రీస్తును అప్పగించే వాని గురించి చెప్పాడు. ఒకడు అప్పగిస్తాడు, జకర్యా చెప్పాడు. గాయములు చేయడం గురించి చెప్పాడు, ముద్దులు పెట్టడం గురించి వేరే చోట ఉంది. ఇలాగా వేరు విషయాలు మనకు లేఖనాలు రాయబడ్డాయి. మొట్టమొదటి విషయము, క్రీస్తును అప్పగించేటువంటి యూదాను గురించినటువంటి ప్రవచనం చెప్పినట్టు దావీదు. ఇది ఎవరు చెప్పానండి? దావీదు చెప్పాడు. దావీదు ఎప్పుడు చెప్పాడు? పూర్వం చెప్పాడు. దావీదు పలికిన లేఖనము అది పరిశుద్ధాత్మ ద్వారా, అనగా లూకా గారు చెప్తున్నారు. లూకా గారు చెప్పిన మాట ఏంటంటే, యూదాను గురించి ఎవరూ ప్రవచించలేదు, దావీదు ప్రవచించాడు. యూదా అనగా క్రీస్తును అప్పగించినటువంటి యూదాను గురించిన ప్రవచనం. మనల్ని ఎవరు అప్పగిస్తారో మనకు తెలియదు, మనం దేనికి అప్పగించబడతామో తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. మన గురించి ప్రవచనాలు, మన ప్రవచనాత్మకంగా మన గురించి వేరే దేవజనుల తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి ప్రవచనం చెప్పచ్చు. ప్రవచనాలకి నేను వ్యతిరేకం కాదు. ప్రవచనాలను ఆధారంగా చేసుకొని పైసలు సంపాదించుకునే వాళ్ళకి నేను వ్యతిరేకమే. ప్రవచన వరం ఉచితంగా వచ్చింది, ఉచితంగా ప్రవచించు. విదేశాల్లో ఉన్నటువంటి దేవజనులు అయితే ఫారినర్స్ కూడా చాలామంది ఒక ప్రవచనం చెప్పాలి, మీకు పర్సనల్ ప్రొఫెసీ కావాలంటే పంపించండి, ఒక $50 $70 అడుక్కునేటువంటి వ్యాపారం అక్కడ కూడా ఉంది, అమెరికాలో కూడా ఉంది, ఆంధ్రాలో ఉంది, ఆల్ ఇండియాలో ఉంది, అమెరికాలో కూడా ఉండడం ఎంత విచారకరం. అడుక్కోవద్దు ఎవరిని. డోంట్ బెగ్ మనీ, డోంట్ ఆస్క్ మనీ. స్తోత్రం. దానివల్ల దేవుడు ఇవ్వాలి కానీ మనిషి ఇచ్చేదేంటి? మొట్టమొదటిది క్రీస్తును అప్పగించేటువంటి వ్యక్తిని గురించినటువంటి ప్రవచనము దావీదు ముందుగా చెప్పాడు. ప్రవచనం అంటే ముందుగా చెప్పేది, కానీ జరిగిన తర్వాత నేను ఇలా అనుకున్నాను, చూసారా, ఇలా జరిగింది చూసారా, నిన్న నాకు ఒక కళ వచ్చింది, ఈరోజు అలాగే జరిగింది చూసారా అని జరిగిపోయిన తర్వాత చెప్పడం కాదు, జరగడానికి ముందే చెప్పగలిగి ఉండడం. 2వ విషయం 2వ అధ్యాయము 31వ వచనం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 31వ వచనం. క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థమని ఫుట్ నోట్ కింద ఇచ్చినారు. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు దావీదు ముందుగా ఎలా తెలుసుకున్నాడు? అది రాశాడు, 16వ కీర్తనలో రాశాడు.
25, 26, 27, 28 వచనాల్లో రాయబడింది. 16వ కీర్తనలోని మాటలు ప్రస్తావించబడ్డాయి. 2వ కీర్తనలోని మాటలు అపోస్తల కార్యములో ప్రస్తావించబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 109వ కీర్తనలో మాటలే మనం మొదటి అధ్యాయంలో చదువుకున్నాం. 27వ వచనంలో, 2వ అధ్యాయం 27వ వచనంలో, నీవు నా ఆత్మను అనగా నీవు మెస్సియా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, ఎందుకంటే మెస్సియాకు పునరుత్థానం ఇవ్వాలనుకుంటున్నావు. నీ పరిశుద్ధుని అనగా మెస్సియాని నీవు ఆయన ఆత్మని లేకపోతే నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. కుళ్ళిపోయేటట్టు చేయలేదు. 4 రోజుల తర్వాత కుళ్ళు పడుతుందేమో అని భయపడిపోయింది. కుళ్ళు వాసన వస్తుందే, కంపు కొడుతుందేమో అని మార్తమ్మ భయపడింది. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వు. నీవు నా ఆత్మను అనగా మెస్సియా ఆత్మను లేకపోతే పరిశుద్ధుని, నీ పరిశుద్ధుని. ఆయన దేవుని పరిశుద్ధుడు, భక్తులు దేవుని పరిశుద్ధులు. నీవు నాకు జీవమార్గములు తెలిపితివి. జీవించే పునరుత్థానము తర్వాత జీవమార్గం, పునరుత్థానం తర్వాత మార్గం, జీవించిన మార్గం, జీవించాల్సిన మార్గం. నీవు నాకు జీవమార్గములు తెలిపితివి. కుళ్ళు పట్టుంటే జీవమార్గాలు తెలుసుకునే అవకాశం లేదు. కుళ్ళు పట్టుంటే దర్శనం అనుగ్రహించబడే అవకాశం లేదు. కుళ్ళు పట్టుంటే ఉల్లాసంతో నింపబడేటువంటి అవకాశం లేదు. కుళ్ళు పట్టలేదు కాబట్టి, పాతాళను విడిచిపెట్టలేదు కాబట్టి జీవమార్గాలు తెలుసుకున్నాడు, కనుగొన్నాడు. జీవాన్ని అనుగ్రహించి ఆ మార్గంలో నిలబెట్టాడు. జీవము మార్గము తానయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది ఆయన పునరుత్థానాన్ని గురించి మాట్లాడాడు. క్రీస్తు పునరుత్థానం గురించి, ఒకటి క్రీస్తును అప్పగించే వాడి గురించి, క్రీస్తు మరలా తిరిగి లేవడం గురించి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 34, 35 వచనాలు. అయితే దావీదు ఇట్లా అన్నాడు, చాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. నేను నాతో చెప్పుకున్నానని కాదు, నేను ఇతరులతో చెప్పానని కాదు. ప్రభువు తండ్రి అయిన దేవుడు నా ప్రభువుతో, యేసు ప్రభువుతో. ఇక్కడ రాయబడిన మాట, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అంటే దాని అర్థం ఏంటి? దావీదు ఎక్కాడని ఎవరన్నారు? మీరు అనుకుంటారేమో దావీదు చచ్చిపోలేదని, ఇలాగ అనుకుంటారు పుట్టిదే. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదంటే మోషే పరలోకానికి ఎక్కిపోలేదు, హనోకు పరలోకమునకు ఎక్కిపోలేదు, లేకపోతే ఏలియా పరలోకమునకు ఎక్కిపోలేదు. ఆకాశమునకు ఎక్కిపోయాడని దాని గురించి మనం ఆకాశాన్ని పరలోకం అనుకుంటున్నాం. ఆకాశం వేరు, పరలోకం వేరు. ఆకాశం గుండా వెళ్ళినోడు వేరొక భూమి మీదకి దింపబడే అవకాశం ఉంది కదా, దాంట్లో మనం వెళ్ళలేదులేండి. దావీదు పరలోకమునకు ఎక్కలేదంటే అబ్రహాము ఎక్కలేదు, అబ్రహాము ఎక్కలేదు, దావీదు ఎక్కలేదు. అబ్రహాము కుమారుడుకు, దావీదు కుమారుడుకు యేసు క్రీస్తు ఎక్కి వెళ్ళాడు. ఆయన దింపబడ్డాడు, పాతాళంలోకి వెళ్ళలేదు. ఆయన పాతాళంలో విడిచిపెట్టబడలేదు, కుళ్ళు పెట్టబడలేదు. కానీ ఆయన ఎక్కగలిగాడు, అత్యున్నతమైన స్థానంలోకి ఎక్కగలిగాడు. మీరు సిలువ వేసిన ఈ యేసుని, మీరు చంపిన యేసుని దేవుడు బతికించాడు. దేవుడు బ్రతికించి నియమించాడు. అనగా ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. కుడి పార్శ్వమున కూర్చున్న వాళ్ళు ఎవరూ లేరు, ఒక యేసు మాత్రమే. ఎక్కిపోయే అవకాశం ఆయనకు ఉంది కాబట్టి ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మిగతా పాత నిబంధన భక్తులు ఎవ్వరూ ఎక్కిపోలేదు. స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయంలో దిగి వచ్చిన వాడు తప్ప మరి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడని యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయము, యేసు ప్రభు యొక్క ఆరోహణమును గురించి ఆయన ప్రవచనం చెప్పాడు. దావీదు యొక్క ప్రవచనాలు, ఒకటి క్రీస్తును అప్పగించే వాడి గురించి, క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి, క్రీస్తు యొక్క ఆరోహణం గురించి. 4వ విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 26వ వచనం. స్తోత్రం, 4:26. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను, దేవుని మీదను, దేవుడు పంపినటువంటి తండ్రి మీదను, కుమారుని మీదను, తండ్రి మీదను, క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. ఎవరో మరి ఈ రాజులు మనకు తెలియదు. భూమిని పరిపాలించిన రాజులు, అన్య రాజులు. హేరోదు రాజు లేచాడు,
ఫరో రాజు లేచాడు. నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఫరో రాజు ఎక్కడ లేచాడండి? అభిషేకించబడినటువంటి మోషేను కూడా సంహరించిన అభిషేక్తులైన జనాంగములోని మగపిల్లల్ని చంపాలనుకోవడం ద్వారా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. మా తండ్రి నీ సేవకుడైన దావీదు, నీ పరిశుద్ధుడు అనే మాటను కూడా మనం 2వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. అధికారులు ఏకముగా కూడుకొనిది. అన్ని జనులు అల్లరి చేస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు వ్యర్థమైన వాటిని. భూరాజులు లేచారు, అధికారులు కూడుకున్నారు. ఈ 4 విధాలైన కార్యాలు అభిషేక్తునికి విరోధంగా జరిగాయి. అయినా మాత్రం అభిషేక్తుని ఏం చేయగలిగారు? అభిషేక్తుని ఏం చేయలేరు. నిర్ణయించబడిన ప్రకారం అభిషేక్తులు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం నిర్మూలం కావాలి. నిర్మూలమైపోయి శాశ్వత నిర్మూలంలోకి వెళ్ళలేదు. ఆయన 3వ దినము తిరిగి లేచాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన పునరుత్థానం గురించి మనం ముందు అధ్యాయాలు చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అనగా ఒకటి, ద బెట్రేయల్ ఆఫ్ క్రైస్ట్ బెట్రేయల్ గురించి, క్రైస్ట్ రిజరెక్షన్ గురించి, క్రైస్ట్ అసెన్షన్ గురించి, క్రైస్ట్ అపోజిషన్ గురించి ప్రవచించాడు దావీదు ఆత్మలో ప్రవచించినట్లుగా, ఆత్మలో సంగతులు గ్రహించి క్రీస్తును గురించిన సంగతులు. స్తోత్రం. క్రీస్తుకు సంబంధించినట్టు వాటి గురించి ఆలోచించడానికి, తద్వారా ఆయన్ను మరింత ఎక్కువగా మహిమపరచడానికి, ఆయన సంగతులు మనకు బయలుపరచబడితే ఆయన మనం ఆరాధిస్తాం. కుమారుని ముద్దు పెట్టుకునేటువంటి అనుభవంలో, ఆరాధించేటువంటి అనుభవంలోకి వస్తాం. ఎవరికైతే ఎక్కువగా ప్రత్యక్షతలు కలుగుతాయో వారు ఆరాధిస్తారు. ఎవరైతే ఎక్కువగా తెలుసుకుంటారో వారు దేవుని నామాన్ని మహిమపరుస్తారు. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ గ్రహించి ఆయనకు సాగిలపడింది. నువ్వు గ్రహిస్తే, నీకు కొన్ని గ్రహింపులు వస్తే నువ్వు ఆరాధించకుండా, స్తుతించకుండా ఉండలేవు. కాబట్టి దావీదు పలికినటువంటి ప్రవచనాలు, వాటి యొక్క నెరవేర్పులు మనం చూసాం. కాబట్టి క్రీస్తును గురించినటువంటి ప్రత్యక్షతలు కలిగి ముందుకు సాగడానికి, దావీదులాగా ముందుకు సాగడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.